నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా చివరిగా ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి టీటీడీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన వెళ్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని కూడా మాట్లాడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే పైన కొండ మీద డిక్లరేషన్ ఇవ్వాలా అంటే ఏం చెప్తారు సార్? నేను మాట చెప్తాను. ఇవాళ మా సీనన్న ఉత్తరాంధ్ర నా యూనివర్సిటీ జూనియర్ ఓకే మళ్ళీ రాస్తూ ఉంటాడు. నేను చదివాను ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే బయటకు వస్తే భారతమ్మతో రాలేదంటారు, భారతంతో వస్తే చెల్లి అంటారు, ఆనందరితో వస్తే కుటుంబ పాలన అంటారు. ఆయన గుడికి వెళ్తే తప్పు, చర్చికి వెళ్తే తప్పు, మసీదుకి వెళ్తే తప్పు, ఏడు చేసినా తప్పే. నాకు తెలియకడుతుంది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం వెళ్తుండే ఒక భారతదేశ చరిత్రలో ముఖ్యంగా టీటీడీ మనం అందరం చేసుకున్న అదృష్టమో ఏదో దేవదేవుడు మన రాష్ట్రంలో ఉన్నాడు. ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుడు ఎవడైతే ఉంటాడో ఆయనే పిలుస్తాడు తప్ప ఎవరిని పడితే ఆయనకి వెళ్ళే అదృష్టమే ఉండదు. వెళ్ళగలుగుతారు? ఎవరన్నా కనుక్కోండి చూద్దాం. ఇంత దాకా ఎందుకు సార్? ఒక తండ్రి కొడుక్కి రాజశేఖర రెడ్డి గారు పట్టు వస్త్రాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఇది రేరెస్ట్ ఫినామినే కదా, అయిందే అవ్వలేదా? అవును. అది జరిగినప్పుడు కూడా ఇంకా అంటే ప్రసాదాలు తినలేదంటారు. ఎన్ని వీడియోలు చూపించాలి ప్రసాదాలు తిన్నారు లేదు. నేను వినాయకుడు పూజ చేసాడు, కొబ్బరికాయ కొట్టడం రాదట. ఇది మరీ టూ మచ్గా లేదు. మన ఇంట్లో కొట్టేలాగా సినిమాలు ఎరిగినట్టు ఎరిగితే మనకి ఒకసారి ఇబ్బంది అవుతాయి కదా సార్. అవును. ఏదో ఎంత పక్కోడు ఎవడైనా సరే ఎవరి నటన అది ఉంటుంది కదా. నిన్న భారతి గారు ఎందుకు లేరు అన్నట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పక్కన. సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు భార్య ఎన్నిసార్లు వచ్చారో సార్ కనుక్కోండి. ఆ టర్మ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి భార్య ఎన్నిసార్లు రాములు వారికి ముత్యాలు ఇవ్వడానికో లేదంటే పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ఆవిడ ఎన్నిసార్లు వచ్చారో అసలు చెక్ చేయండి. జస్ట్ ట్రాక్ రికార్డ్ చెక్ చేయండి, కంపారిజన్స్ చేద్దాం. అసలు పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి దగ్గర ఇస్తున్నారా లేదా అని చూస్తారు తప్ప భార్య సమేతంగా వచ్చారా, భార్య సమేతంగా రాలేదు కూడా తీసుకొని అని చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఇచ్చారు కదా, ఆయన 10 years ఇచ్చాడా లేదా? డెక్లరేషను ముఖ్యమంత్రిగా డెక్లరేషన్ ఇచ్చాడా, ఇవ్వలేదా? అంటే కొండ మీద నేను ఆయన మాటలలోనే చెప్దాం, నేను ఇంట్లో బైబిల్ చదువుతా, బయటకు వచ్చి నేను లౌకికవాదిని. లౌకిక దేశంలో తిరుపతి నియమాలు అది ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు. అనితమ్మ గారు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు గత ప్రభుత్వంలో, జ్ఞాపకం ఉందా? 14 to 19 ఆవిడ నేను బైబిల్ కార్లో ఉంటుంది, నేను క్రైస్తవుని అన్నప్పుడు ఆవిడకి పదవి ఇవ్వలేదు. మొన్న వెళ్ళారు, ఆవిడ డెక్లరేషన్ ఇచ్చారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా లౌకిక దేశంలో తిరుపతికి ఎవరైనా సరే నేను ఆ భగవంతుడి మీద నాకు నమ్మకం ఉందని డెక్లరేషన్ ఇస్తే ఎవరినైనా అలా చేస్తారు. అక్కడ కులం మతం ఏం చూడరు. ఆ భగవంతుడి మీద నాకు నమ్మకం ఉంది అని వెళ్తే చాలు. సో డెక్లరేషన్ ఇస్తాడా ఎవడైనా దిక్కుమాల ప్రశ్నలకి టైం వేస్ట్ డిబేట్లు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోండి. నిన్న వినాయక చవితికి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు, బాగానే ఉంది. మరి గత ప్రభుత్వ హయాంలో తను సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఆంక్షలు విధించారు చవితి మీద అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏమని విధించారు చెప్పమనండి. ఎవరు వినాయక చవితి నేను చేసుకున్నాను, మీరు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు 10 years ఆంక్షలు. ఇప్పుడు లేని ఆంక్షలు ఏంటి? అప్పుడు ఇప్పుడు వర్షం పడుతుంది, జాగ్రత్తలు తీసుకోమంటారు. వైర్లు అవి రోడ్డు మీద ఎలా పడితే అలా పెట్టకండి. అంటే మండపాలకు విద్యుత్ టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని మాట్లాడుతున్నారుగా. 4 సార్లు పెంచి కొసర కింద ఇస్తే ఆల్రెడీ మన ఇది విజయవాడ వరదలు వచ్చాయి, మీకు జ్ఞాపకం ఉందా? జనాలు ఇచ్చిన తందాలతోనే వాళ్ళకి అన్నపానాలు పెట్టారు. ఇవాళకి కూడా బడ్జెట్ నుంచి ఇంత ఇచ్చామని చెప్పింది నాకైతే కనపడలేదు. అలాగే ఈ వినాయక చవితి మండపాలు కూడా అందరూ చందాలు వేసుకుని పెట్టుకుని దగ్గర ప్రభుత్వం పరంగా ఉచిత కరెంట్ అవుతుంది. అదర్వైజ్ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు పే చేసుకోవడానికి. చందాలతో నడిచేవాడికి ఏముంది? ఈ 4 సార్లు పెంచారు కదా కరెంట్ ఛార్జీలు. వినాయక చవితి సందర్భంగా ఓ టర్మ్ తగ్గిస్తున్నామని చెప్పమని చూద్దాం. ఎప్పుడు 22, 23, 23, 24 అన్నీ బాగా చేస్తున్నారు ట్రూ అప్ ఛార్జీలు మన మీద. ఈ లెటర్ కోటకొట్టుకు వెళ్తే సామాన్లు కొందరు చిన్న కొసరడు ఉంచండి, అడైతే చిన్న పప్పు చేతులు ఎడితే అది దానికే పండగ చేసుకున్నట్టు ఉంది అది చెప్పేది. ఎన్ని గణేష్ మండపాలు అంటే వీధి కోటి ఉన్నా సరే ఏం జస్టిఫై చేసి ఎంత కరెంట్ ఇస్తుంది? అందరూ 8 మంది 9 రోజులు నవరాత్రులు చేస్తారు. ఒక 5 రోజులకి ఎత్తేసేవాళ్ళు ఉంటారు, 3 రోజులకి తీసేసేవాళ్ళు ఉంటారు, 1 రోజుకి తీసేసేవాళ్ళు ఉంటారు. ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఉచితంగా కరెంట్ ఎత్తున్నాం మండపాలకి. ఇక్కడ పూర్వం రోజుల్లాగే రాత్రులు తెల్లవారులు సినిమాలు వేసిన ఉదంతాలు ఏమని చెప్పమని చూద్దాం. ఎవరు చూస్తున్నారు ఇప్పుడు అవన్నీ? అవేవి లేవు. పంతులకి అసలు 10 స్కెడ్యూల్ ఇచ్చుకుని వస్తుండే పంతులు 10 గుళ్ళలోనూ మామ తూతో బాబా అనుకుని పారైపోతుండే. ఇప్పుడు శాస్త్రవేత్తంగా పూజలు చేసిన ఉదంతాలు కూడా లేవు. ఒక మండపానికి 1 పంతులని అప్లై చేసి ఇవ్వమంటే ఏవో చెప్తుంటారు. అవన్నీ వింటుంటే రోజు హరికథ కాలక్షేపంలాగా ఉంటాయి. అంతకన్నా హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.